హలో ఆల్ వెల్కమ్ టు రమ్యాస్ జర్నీ. ఈరోజు మనం అగ్రోమెక్ ఇండస్ట్రీస్కి వచ్చామండి. ఇది సనత్ నగర్లో అయితే ఉంది. ఇక్కడ మనకి దొరకని వస్తువు అంటూ ఏమీ ఉండదన్నమాట. ఇప్పుడు శ్రావణ మాసం సందర్భంగా ఇక్కడ అమ్మవారి పూజకి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది. అమ్మవారిని అలంకరించుకోవడం కోసం అమ్మవారి ఫేస్, అమ్మవారి శారీ డ్రేప్ చేసి ఉన్న అమ్మవారి విగ్రహం, అదేవిధంగా అమ్మవారి ఫేస్‌లు ఇంకా అలంకరణలో భాగమైన ఇత్తడి విగ్రహాలు, జర్మన్ సిల్వర్‌లో విగ్రహాలు అండ్ కాపర్‌లో గూడా కొన్ని ఐటెమ్స్ ఇలా చాలా చాలా అన్ని రకాల ఐటెమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ ఇక్కడ వరలక్ష్మి వ్రతం సందర్భంగా కొన్ని ఐటెమ్స్ మీద ఆఫర్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ ఏమేమి దొరుకుతున్నాయి, ఎలాంటి ఐటెమ్స్ ఉన్నాయి అండ్ క్వాలిటీస్ ఎలా ఉన్నాయి అన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇక్కడ మీరు చూస్తున్నదేమో పెద్ద పెద్ద దేవుని విగ్రహాలన్నమాట. ఇవి టెంపుల్స్‌లో యూజ్ చేసుకోవచ్చు. కొంతమంది ఇంట్లో గూడా పెట్టుకుంటారు. ఇక్కడ కృష్ణుడు, నటరాజస్వామి ఇలా విగ్రహాలున్నాయి కదా! ఇవి కొంతమంది ఇళ్ళల్లో కూడా పెట్టుకుంటారనమాట. కృష్ణుడి ఇత్తడి విగ్రహాలు కూడా ఇక్కడ మంచిగా అవైలబుల్‌గా ఉన్నాయి. అంటే ఒక పీస్ కాకుండా ఇలాంటి ఇదే పీస్‌లోనే మనకి 2, 3 రకాలైతే ఉంటాయన్నమాట. ఇవి జర్మన్ సిల్వర్‌లో ఉన్న శంకు చక్రాలతో పాటు ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం అన్నమాట. ఇవి ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు, పూజలప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడానికి కూడా బావుంటాయన్నమాట. ఇలాంటి ఐటెమ్స్‌లోనే చాలా రకాలు, చాలా కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇదొచ్చేటప్పుడు ఏనుగు పైన ఒక ఆసనం లాగా అయితే ఏర్పాటు చేశారు. అక్కడ మనం ఎవరైనా దేవతా విగ్రహాలను పెట్టుకొని పూజించుకోవచ్చు. ఇలా జర్మన్ సిల్వర్‌లో ఉన్న బిందెలు అండ్ ఇత్తడిలో కూడా బిందెలు ఇలా రకరకాలున్నాయి. ఇవి తులసి మొక్క పెట్టుకునే తులసి కోట అన్నమాట. జర్మన్ సిల్వర్‌లో తులసి కోట. చాలా బావుంది గదా! ఇంకా ఈ జర్మన్ సిల్వర్‌లో ఉన్న తులసి కుండీలు అయితే చాలా రకాలున్నాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! అదేమో జర్మన్ సిల్వర్‌లో ఉన్న సింహాసనము. పూజ చేసుకునేటప్పుడు మనం యూజ్ చేసుకోవడానికి బావుంటుంది. ఇవేమో బిందె, చిన్న సైజు బిందె టైప్ అన్నమాట. అష్టలక్ష్ములనైతే మంచిగా డిజైన్ చేశారు. ఇంకా పక్కన చూసుకుంటే చాలా దేవతా విగ్రహాలైతే ఉన్నాయి. ఇక్కడ సీతారామ, లక్ష్మణ, ఆంజనేయ స్వామితో మకర తోరణంతో అయితే ఉన్నారు. ఇంకా ఇక్కడ గొడుగులాగా మనం అలంకరించుకోవడానికి కూడా పక్కన ఉంచారు. చాలా చాలా రకాలైతే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఆహ్, ఏనుగులన్నమాట. జర్మన్ సిల్వర్‌లో ఏనుగులు. అండ్ ఇక్కడ పసుపు, కుంకుమ లేకపోతే దీపం పెట్టుకోవడానికి దీపకుందులు టైప్ అన్నమాట. ఈ బరల్లో వచ్చేటప్పటికి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు ఒకే దానిలో వేసుకొని గుత్తిలాగా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ వరలక్ష్మి వ్రతం కోసం అమ్మవారి శారీ డ్రేప్ చేసేసి నీట్‌గా అలంకరించి ఉంచిన విగ్రహాలు కూడా ఉన్నాయి. అన్నీ మనకి ఆఫర్‌లో అయితే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ప్రైస్ చూపించకూడదని రిస్ట్రిక్షన్ అయితే ఉంది. సో, అందుకని మేము ఎక్కడ ప్రైస్ అయితే చూయించలేదు. అన్ని షాప్స్‌తో పోలిస్తే చాలా తక్కువగానే ఉన్నాయి అనిపించింది నాకైతే. చాలా మీన్స్ అన్ని షాప్‌తో పోలిస్తే ప్రతి దాని మీద నాకు ఒక 200 తక్కువే ఉందేమో అనిపించింది. ఇవి చూసుకుంటే జర్మన్ సిల్వర్‌లో పెద్ద పెద్ద ప్లేట్లన్నమాట. ఇవి కూడా పూజలో మనకి నీట్‌గా మనం అలంకరించుకోవడానికి, ఇంకా ప్రసాదాలు అవి పెట్టుకోవడానికి చాలా బావుంటాయి. పెద్ద పెద్ద ప్లేట్సే కాకుండా చిన్న సైజ్ ప్లేట్లు, ఇంకా ప్రసాదం బౌల్స్ ఇలా రకరకాలైతే ఉన్నాయి. ఇవి వచ్చేటప్పటికి ప్రసాదం బౌల్స్ అన్నమాట. అండ్ ఇవి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడానికి కూడా బావుంటాయి. ఈ వరలక్ష్మి వ్రతం పూజకే కాకుండా ఇంకా ఫంక్షన్స్ అప్పుడు అది కూడా రిటర్న్ గిఫ్ట్స్‌కి బావుంటాయి ఇవి. బౌల్స్‌లో కూడా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. ప్లేట్‌లో కూడా అలాగే. ప్లేట్స్‌లో కూడా చాలా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇదొచ్చేటప్పటికి ఒక చిన్న ప్లేట్ వచ్చి పసుపు, కుంకుమకి బరిణి అయితే వచ్చింది. ప్లేట్స్ గూడా వెయిట్‌ని బట్టి యాక్చువల్‌గా అక్కడైతే ప్రైస్ అనేది పెట్టారు. ప్రైస్ గూడా బయట షాప్స్‌తో పోలిస్తే ఒక 200 తక్కువే ఉంది అనిపిచ్చింది. ఇలాంటి ప్లేట్స్‌లో ఏంటంటే చక్కగా అమ్మవారి పూజ గూడా చేసుకుంటున్నారు.
ఆ ప్లేట్ మీద సింహాసనం ఒకటి ఏర్పాటు చేసుకొని పూజకు కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకా ఈ జర్మన్ సిల్వర్‌లోనే కుబేర దీపాలు, నార్మల్ దీపకుందులు ఇలా రకరకాలైతే ఉన్నాయి. ఇవొచ్చేటప్పటికి కొంచెం పెద్ద సైజు ప్రసాదం బౌల్స్ అనమాట. ఇలా సెట్స్ లాగా తీసుకొని మనం నీట్‌గా అరేంజ్ చేసుకోవచ్చు. పూజకైనా, ఫంక్షన్స్ అప్పుడైనా. ఇంకా ఉద్ధరణలో గూడా రకరకాలున్నాయి. ఇంకా ఇదొచ్చేటప్పటికి కొంచెం సలాడ్ బౌల్ టైప్ అయితే ఉంటుంది. ఇవి ప్లెయిన్ బౌల్సు. స్టీల్‌లో ఎన్ని రకాలైతే ఉన్నాయో, జర్మన్ సిల్వర్‌లో గూడా అన్ని రకాలైతే ఉన్నాయి. ఇవొచ్చేటప్పటికి చిన్న చిన్న ప్లేట్స్ అనమాట ప్రసాదాలవి పెట్టుకోవడానికి. ఈ డిజైన్ చాలా బావుంది. ఈ జర్మన్ సిల్వర్‌లో బ్లాక్ షేడొచ్చి. వీటిలో గూడా చాలా కలెక్షన్ అయితే ఉందండి చూసుకోవచ్చు. ఇవి చిన్న సైజ్ బౌల్స్ అనమాట. ప్లెయిన్ బౌల్స్. ఇవి వెయిట్ తక్కువగానే ఉన్నాయి. తక్కువ ప్రైజే పడుతున్నాయి అవైతే. ఇవి 2 చిన్న బౌల్స్ 2 వచ్చేసి ఒక చిన్న ట్రే టైప్ అయితే ఇచ్చారు. ఇవి గూడా రిటర్న్ గిఫ్ట్స్‌కి చాలా బావుంటాయి. ఇదొచ్చేటప్పటికి జర్మన్ సిల్వర్‌లో అమ్మవారి ఫేస్ మొత్తం డెకరేషన్ చేసైతే ఉంచారు. మొత్తం నెక్‌కి గానీ, చెవులకి గానీ అన్నీ అరేంజ్ చేసేసారు నగలు. ఇది గూడా జర్మన్ సిల్వర్‌లోనే ఇది పెయింట్ అయితే ఉంది ఫేస్‌కి ఇలా. ఇంకా ఇక్కడ ప్లెయిన్ గూడా ఉన్నాయన్నమాట అమ్మవారి ఫేసెస్. మనమే డెకరేట్ చేసుకునే విధంగా. ఇవొచ్చేటప్పటికి నార్మల్‌గా యెల్లో కలర్‌వి ఉంటాయి గదా! అవన్నమాట. ఇవి గూడా మంచిగా అలంకరించి ఉన్నాయి. కొన్ని, కొన్ని ప్లెయిన్‌గా ఉన్నాయి. మనం డెకరేట్ చేసుకునే విధంగా. ఇదైతే మొత్తం అమ్మవారికి జడ కూడా పెట్టేసి అలంకరించేశారు. ఇలా రకరకాలైతే ఉన్నాయండి. ఫేస్‌లు గూడా చిన్నయి, పెద్దయి ఇలా ఉంటాయి గదా! సైజుల్ని బట్టి మనం చూసుకోవాలి. ఇది ఉన్న దానిలో చాలా చిన్న సైజ్ అనమాట ఇది. ఈ అమ్మవారి ఫేసు. ఇంకా ఇక్కడ అమ్మవారికి శారీ గూడా డ్రేప్ చేసేసి నీట్‌గా అయితే ఉన్నాయన్నమాట. మనం డెకరేట్ చేసుకునే విధంగా. బౌల్సు, ప్లేట్స్ అయితే ఎన్ని పీసెస్ కావాలితే అన్ని ఉన్నాయన్నమాట. రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడానికి కూడా మనకి ఎన్ని పీస్ కావాలంటే అన్ని అయితే ఇస్తారిక్కడ. ఇదొచ్చేటప్పటికి కలశం చెంబుల సెక్షన్ అనమాట. చిన్న సైజు, పెద్ద సైజు ఇలా రకరకాలైతే ఉన్నాయి. ప్లెయిన్ ఉంది, డిజైన్ వచ్చినయి ఉన్నాయి, అష్టలక్ష్మిలు ఉన్నాయి. జర్మన్ సిల్వర్‌లో ఈ విధంగా కలశం చెంబులు గూడా మనకి ఏర్పాటు చేశారు. ఇవి కూడా అప్ టు 35% ఆఫ్‌లో అయితే ఉన్నాయి. ఇదొచ్చేటప్పటికి దీపకుందులండి. దీపకుందులు గూడా చిన్న సైజు, ఇంకా పెద్ద సైజు ఇలా రకరకాల డిజైన్స్‌తో అయితే ఉంది. ఇదొచ్చేటప్పటికి అష్టోత్తరం ప్లేట్ అనమాట. అష్టోత్తరం చేసుకునేటప్పుడుకు 108 పూలతో చేసుకునే విధంగా ఇక్కడ మనకి ఏర్పాటు చేశారు. అమ్మవారిని మిడిల్‌లో పెట్టేసి చుట్టూ ఫ్లవర్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇవొచ్చేటప్పటికి ఫోటో ఫ్రేమ్స్ అనమాట. ఇవైతే 999 సిల్వర్‌తో అయితే ఉన్నాయి. నార్మల్ సిల్వరే అనమాట. 999 సిల్వర్ అంటే. ఇవి గూడా రిటర్న్ గిఫ్ట్స్‌కి మనకి చాలా బావుంటాయి. ఈ ప్రైజెస్ కూడా చాలా తక్కువగా అయితే ఉన్నాయి. వీటిలో కూడా చిన్న ఫ్రేమ్స్, పెద్ద ఫ్రేమ్స్ ఇలా రకరకాలైతే ఉన్నాయి. ఇంకా ఇక్కడ వినాయకుడు అటు ఇటు ఏనుగులైతే వచ్చి ఉన్న విగ్రహాలైతే ఉన్నాయి. ఇంకా లక్ష్మీదేవి అటు ఇటు ఏనుగులొచ్చినయి గూడా ఉన్నాయన్నమాట. ఇదైతే ఆవు దూడ అనమాట. ఆవు దూడలో గూడా జర్మన్ సిల్వర్‌లో ఉన్నాయి. ఇంకా జర్మన్ సిల్వర్‌లోనే గోల్డ్ ప్లేటెడ్‌తో గూడా ఉన్నాయన్నమాట. ఆహ్, ఇంకా ఇవి చూసుకుంటే పసుపు, కుంకుమ వేసుకునేయన్నమాట. 2 బాతుల్లాగా అయితే వచ్చినియి. ఈ బాతుని పైన పార్ట్‌ని ఈ విధంగా జరుపుకుంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. పసుపు, కుంకుమ వేసుకోవడానికి వీలుగా అయితే ఉంటాయి. ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకుంటే చాలా బావుంటాయి. ఇది పసుపు, కుంకుమ, గంధం పెట్టుకునే
స్టాండ్ అనమాట. ఇంకా ఇక్కడ అష్టోత్తరం చదువుకునేటప్పుడు పూజలో యూజ్ చేయడానికి జర్మన్ సిల్వర్‌లో ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా గోల్డ్ ప్లేటెడ్‌తో అండ్ జర్మన్ సిల్వర్ ప్లేటెడ్‌తో అయితే ఉన్నాయి. ఇంకా తాంబూలంలో పెట్టుకోవడానికి పసుపు, కుంకుమ విత్ అమ్మవారి ఫేస్‌తో అయితే ఈ విధంగా అయితే ఇచ్చారు. మంచిగా డిజైన్ చేశారు. ఇంకా ఇక్కడ ఆర్టిఫిషియల్ అరటి చెట్లు అయితే ఉన్నాయన్నమాట. మొత్తం ఇక్కడ డిస్‌ప్లేలో మనకి కావాల్సిన పూజకు కావాల్సిన ఐటెమ్స్ అండ్ ఇక్కడ ఉన్న ఐటెమ్స్ అన్నీ ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ చూసుకొని తీసుకోవచ్చనమాట. నీట్‌గా అమ్మవారిని అలంకరించుకోవడానికి ఇంకా ఫేసు, అమ్మవారి హ్యాండ్స్ గానీ, ఇలా పసుపు తాంబూలంలో పెట్టుకోవడానికి పసుపు, కుంకుమ వచ్చినయి కానీ, ఇంకా అష్టోత్తరం ఫ్లవర్స్, అష్టోత్తరం స్టాండ్, అరటి చెట్లతో సహా అన్నీ అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూసుకుంటే కలశం మీద పెట్టుకునే జాకెట్ ముక్కను గూడా ఫోల్డ్ చేసి పెట్టారు చూడండి. పక్కన బ్లూ కలర్‌ది. ఇవి వచ్చేసేటప్పటికి అమ్మవారిని డెకరేట్ చేసుకునేటప్పుడు యూజ్ చేసుకునే అమ్మవారి హ్యాండ్స్, లెగ్స్ అనమాట. ఇవి వచ్చేటప్పటికి అమ్మవారికి ఏసుకోవడానికి నగలనమాట. అన్నీ ఈ విధంగా అయితే మనకి సెట్ చేసేశారు. ఇది గూడా మనం అమ్మవారిని రెడీ చేసుకునేటప్పుడు అటు ఇటు పెట్టుకుంటాం గదా! ఆ టైప్ అనమాట ఇవి. అమ్మవారికి పెద్ద మాలలాగా అనమాట. ఈ సెక్షన్ అంతా ఓన్లీ డెకరేషన్ పర్పస్ అయితే ఉందనమాట. తాంబూలంలో వేసుకునే పసుపు, కుంకుమ ఐటెమ్స్‌ని గూడా చాలా మంచిగా డెకరేట్ చేసి అయితే ఉన్నాయి ఇక్కడ. డిస్‌ప్లేలో ఈ విధంగా అమ్మవార్లను కూడా ఏర్పాటు చేశారు మనకి. శారీస్ కూడా మనం సెలెక్ట్ చేసుకొని ఏ కలర్ కావాలో అన్నీ సెలెక్ట్ చేసుకొనైతే తీసుకోవచ్చు. జర్మన్ సిల్వర్‌లో కూడా అరటి చెట్లయితే ఉన్నాయి ఇక్కడ. ఆసనాలు, అమ్మవారి రూపులు ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఇది లోటస్ మిడిల్‌లో అమ్మవారిని పెట్టుకొని పూజించుకునే విధంగా అయితే ఉన్నాయి. ఇవి వచ్చేటప్పటికి ప్లేట్లనమాట అండి. చాలా బావుందండి. ఈ డిజైన్ అయితే చాలా బావుంటాయి. ఈ టైప్ ఇవి. ఇవి చిన్నయి ఇంకా పెద్దయి కూడా ఉన్నాయి. చాలా పెద్దయి గూడా ఉన్నాయి. అన్నీ చూపిస్తాను చూడండి. మంచిగా మెయింటైన్ చేసుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటాయన్నమాట ఇవి. పని అయిపోయిన వెంటనే మనం కవర్ ఏసేసుకొని లోపల పెట్టుకుంటే గాలి ఆడకుండా, వాటర్ ఏం తగలకుండా చూసుకుంటే మనకి ఎన్ని ఇయర్స్ అయినా ఉంటాయన్నమాట. చూడండి పెద్ద పెద్ద ట్రేస్ అన్నమాట ఇవి జర్మన్ సిల్వర్‌లో. ఇవి నార్మల్‌గా మనం పూజకి యూజ్ చేసుకునే విధంగా ఉన్న ప్లేట్స్ ఇవి. పెద్ద పెద్ద ట్రేస్ కూడా భలే ఉన్నాయన్నమాట ఇక్కడ. ఈ ప్లేట్‌లయితే చాలా బావుంటాయి పూజకి యూజ్ చేసుకోవడానికి. కింద మనకి ఇట్లా స్టాండ్ మాదిరి ఇచ్చారు చూడండి. ఇదైతే నార్మల్ ప్లేటే. కొన్నిటికి కింద గూడా 3 స్టాండ్ మాదిరియి 3 అయితే ఉన్నాయన్నమాట. అలాంటివైతే పూజలో పెట్టుకోవడానికి చాలా బావుంటాయి. ఇవి గూడా పూజలో యూజ్ చేసుకోవచ్చనమాట. ఇవైతే బయట షాప్స్‌లో కన్నా 200 తక్కువే ఉన్నాయి ప్రైస్ అనేది. అంటే ఇక్కడ 25% ఆఫ్ అట్లా ఉన్నాయి గదా! అందుకో ఏమో నాకు తక్కువే అనిపించినియి. ఈ ట్రేస్‌లో గూడా రకరకాలున్నాయి చూడండి. ఇది రెక్టాంగిల్, సర్కిల్, స్క్వేర్ ఇలా రకరకాలైతే ఉన్నాయి. ఇదైతే బుట్ట మాదిరైతే వచ్చింది. హ్యాంగ్ చేసుకోవడానికి పూల బుట్టలాగా. ఇవైతే చాలా బాగున్నాయి. లీఫ్ మోడల్‌లో, పీకాక్ టెయిల్ మోడల్‌లో బాగున్నాయి గదా! ఇంకా పక్కన బౌల్ సెట్ చూడండి విత్ ట్రేతో అయితే ఇచ్చారు. డిన్నర్ సెట్స్ గూడా ఉన్నాయి జర్మన్ సిల్వర్‌లో అయితే. రియల్ సిల్వర్ లానే అనిపిస్తుంది. అంటే అలాగే ఉంటది. కానీ మనం మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందనమాట. మనం నీట్‌గా పని అయిపోయినాక మంచిగా లోపల పెట్టుకుంటే కవర్‌లో పెట్టుకొని చాలా బావుంటది. చాలా ఇయర్స్ కూడా ఉంటాయి.
ఇవి ఆ ప్లేట్స్‌లోనే గోల్డ్ కలర్ ఉన్నవన్నమాట. జర్మన్ సిల్వర్‌లోనే గోల్డ్ ప్లేటెడ్‌తో అయితే ఉన్నాయి. ఇవొచ్చేటప్పటికి చాలా లో ప్రైస్‌లో ఉన్నాయన్నమాట. గ్లాసెస్ సెట్ అండి ఇవి. 4 గ్లాసెస్ సెట్. ఇవి గూడా చాలా బావున్నాయి. లో ప్రైస్‌లో అయితే ఉన్నాయి. ఇవి గూడా ఆఫర్‌లో ఉన్నాయి. 4 సెట్, 6 సెట్ ఇలా అయితే ఉన్నాయన్నమాట. జర్మన్ సిల్వర్‌లోనే గంటలు గూడా, పూజా సామాన్లు గూడా మోడల్స్, మోడల్స్ ఉన్నాయి. చిన్న చెంబులివి. చాలా చిన్న చెంబులవి. ఇంకా అమ్మవారి పాదాలు, వినాయకుడు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి వచ్చి ఈ విధంగా పాదాలైతే ఉన్నాయి. ఇవి గూడా రిటర్న్ గిఫ్ట్స్ లాగా అయితే ఇచ్చుకోవచ్చు. వీటిల్లో గూడా సైజెస్ అయితే చూసుకోవచ్చు మనం. ఇంకా తులసి చెట్లు జర్మన్ సిల్వర్‌లో, కుంకుమ భరణ, గంధపు గిన్నె ఇలా రకరకాలున్నాయి. బౌల్స్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయి. ఇవి ఆఫర్‌లో ఉన్నాయన్నమాట. 2 బౌల్స్ వచ్చి, 2 స్పూన్స్ వచ్చి, ఒక ట్రే అయితే ఉంటుంది. ఇవి గూడా చాలా బావుంది. ప్రసాదంకి గానీ, డిన్నర్ సెట్‌లో గానీ యూజ్ చేసుకోవచ్చు. ఇవి చూడండి 3 బౌల్స్ వచ్చి ఈ విధంగా అయితే ఇచ్చారు సెట్ లాగా. ఇయన్నీ గూడా ఆఫర్‌లోనే ఉన్నాయి. ఇదేమో సింగిల్ బౌలు. ఆ సింగిల్ బౌల్ వచ్చినయి గూడా రిటర్న్ గిఫ్ట్‌లా యూజ్ చేసుకోవచ్చు. ఇవి పీటలనమాట. పూజ చేసుకోవడానికి పీటలు చాలా రకాలున్నాయి వీటిలో. వీటిల్లో వుడ్ ఉంది. జర్మన్ సిల్వర్‌లో గూడా ఉన్నాయి ప్లేట్లు. పీటలు. ఇంకా ఇలా డిజైన్స్ వచ్చినయి ఉన్నాయన్నమాట. కలర్స్ కలర్స్‌తో. ఇవి గూడా చాలా బావున్నాయి కదా! సింగిల్‌గా చాలా చిన్నయన్నమాట. ఒక్క విగ్రహం పెట్టుకోవడానికైతే యూజ్ చేసుకోవచ్చు. ఇవి చిన్న పీటలన్నమాట. పీటల మీద కూర్చొని పూజ చేసుకోవడానికి కూడా బానే ఉంటాయి. ఇవి జర్మన్ సిల్వర్‌లో ఉన్న పీటలు. వీటిల్లో గూడా స్క్వేరు, రెక్టాంగిల్, ఇంకా సర్కిల్ ఇలా రకరకాలైతే ఉన్నాయి షేప్స్‌లో. ఇంకా ఈ జర్మన్ సిల్వర్‌లోనే తోరణాలు గూడా ఉన్నాయన్నమాట. గుమ్మానికి కట్టుకునే తోరణాలు గూడా ఉన్నాయి. ఇవి గూడా జర్మన్ సిల్వర్‌లోనే ఉన్నాయన్నమాట. మధ్య మధ్యలో స్టోన్స్, థ్రెడ్స్ యూజ్ చేసుకుంటూ. పీటలు గూడా స్ట్రాంగ్‌గా ఉన్నాయండి. ఇవి గూడా లో ప్రైస్‌లోనే ఉన్నాయి. చాలా జర్మన్ సిల్వర్ కదా! హై ప్రైస్ అనుకోవద్దు. నార్మల్ లో ప్రైస్‌లో ఉన్నాయి. అండ్ క్వాలిటీ బావుంది. యాక్చువల్‌గా ఈ టైప్‌వి మనకి రోడ్డు మీద గూడా అమ్ముతారు గదా! ఆటిల కన్నా చాలా క్వాలిటీగా అయితే ఉన్నాయి ఇవి. ఇవొచ్చేటప్పటికి పెద్ద పెద్ద బిందెలనమాట. బిందెలు ఇలా బాక్సుల్లాగా గూడా ఉన్నాయి. ఇవి గూడా రిటర్న్ గిఫ్ట్స్‌కి బావుంటాయి. ఇంట్లో పెళ్ళిళ్ళప్పుడు, ఫంక్షన్స్ అప్పుడు యూజ్ చేసుకునే బిందెలు. ఇవి గూడా పెళ్ళిళ్ళప్పుడు యూజ్ చేస్తారు గదా! ఈ బిందెల్ని, టైప్ ఆఫ్ బిందెల్ని. ఇవి కూడా బావున్నాయి. బోనాలకి బోనాలకి యూజ్ చేసుకునే బోనం బిందెలు గూడా ఉన్నాయన్నమాట. పీటలు మొత్తం బ్యాక్ తిప్పి మొత్తం నీట్‌గా చూసుకుంటే చాలా క్వాలిటీగా ఉంది. ఫినిషింగ్ గూడా నీట్‌గా ఉందన్నమాట. మనకి అవసరం అనుకుంటే మనం తీసుకోవచ్చు. చాలా బావున్నాయి. ఇవొచ్చేటప్పటికి ఏమన్నా జ్యువెలరీ పెట్టుకునే జ్యువెలరీ బాక్స్‌లనమాట. ఇవి స్టోన్ వర్క్ వచ్చి ఇలా ఉంది ఇది. ఇంకా జర్మన్ సిల్వర్‌లో గూడా ఉన్నాయన్నమాట ఇవి. ఈ జ్యువెలరీ బాక్స్‌లో గూడా చాలా రకాలున్నాయి. ఇవైతే డబ్బాలనమాట. జర్మన్ సిల్వర్‌లోనే ఇవి కూడా. ఇంకా సింహాసనాలు కూడా ఉన్నాయి ఈ విధంగా కుషన్‌తో.
ఇలా రకరకాలున్నాయండి. ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తాను నేను. ఇక్కడ వరకు చూపిచ్చాననమాట ఈ వీడియోలో అయితే. ఇంకా నేను ఈ పీటల్లో ఇంకా రకరకాలు ఎలా ఉన్నాయి, ఇంకా చెంబులు, బిందెలు, ఇత్తడిలో ఎన్ని రకాలున్నాయో చూపిస్తాను. నెక్స్ట్ ఇత్తడిలో గిఫ్ట్ ఐటెమ్స్, ఇత్తడిలో అండ్ కాపర్‌లో గిఫ్ట్ ఐటెమ్స్ చూపిస్తా. ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! బౌల్ సెట్ కూడా 50% ఆఫ్‌లో అయితే ఉందనమాట. 2 బౌల్‌లు, ఒక ట్రే, 2 స్పూన్‌లు అయితే వస్తున్నాయి. 50% ఆఫ్‌లో అయితే ఉంది ఇది కూడా. ఇలా రకరకాలైతే ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఈ విధంగా చిన్న చిన్న పీటలు ఇలా రకరకాలైతే ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో నేనైతే చూపిస్తానండి. ఇత్తడిలో ఏమున్నాయి గిఫ్ట్ ఐటెమ్స్, కాపర్‌లో ఏమున్నాయి, ఇంకా జర్మన్ సిల్వర్‌లో ఇంకా ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయి అన్నీ నేను చాలా డీటెయిల్‌గా చూపిస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.